లడ్డు మొట్టమొదటిసారిగా ఎవరు చేశారో దాని వెనక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? కళ్యాణం అయ్యంగార్ అనే తమిళ బ్రాహ్మణుడు తిరుమల ఉత్సవాలలో పాటలు పాటిస్తూ నాట్యాలు చేపిస్తూ ఉండేవాడు. అప్పట్లో తిరుమల లడ్డు బూందీతో చేసేవాళ్ళు. చూడటానికి మోతిచూరు లడ్డు లాగా ఉండేవి. ఆయన ఒక రోజు లడ్డు తింటుండగా ఆయనకి రోజు వచ్చే రుచి ఆ కమ్మతనం రాలేదు. ఏంటి ఇది లడ్డు ఇలా ఉంది అని అనుకుని అయినా నేనేం చేయగలను అని నిద్రపోతాడు. ఆ రోజు రాత్రి ఆయన కలలోకి శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి ఒక రహస్యమైన ఒక మాట చెబుతాడు. ఆయన వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్లి వంట చేయడానికి సామాన్లు తెచ్చి ఉదయం వరకు కష్టపడి ఒక లడ్డు చేస్తాడు. ఆ లడ్డు తీసుకుని వెళ్లి అప్పటి రాజు తినిపియగా ఆయన కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. ఆహా ఏం రుచి అని గట్టిగా అంటాడు. ఇక నుండి స్వామి దర్శనానికి వచ్చిన వారికి ఇలాంటి లడ్డూనే ఇవ్వాలి, మరియు స్వామి వారికి కూడా ఇదే తినిపియాలి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ రోజు తేదీ ఆగస్టు 2, 1715వ సంవత్సరం. ఈ లడ్డూని వివిధ రకాల పదార్థాలతో చేసేవాళ్ళు. వీళ్ళు తయారు చేస్తే కనీసం 15 రోజుల పాటు చెడిపోకుండా ఉండేవి. అప్పట్లో లడ్డు చాలా పెద్దగా ఉండేవి, కానీ ఇప్పుడు మరీ ఘోరంగా చిన్న చిన్నగా మార్చేశారు. మీలో ఎవరైనా తిరుమలకు వెళ్లి స్వామివారి లడ్డు తిన్నారా? ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.